Hi friends, welcome to Padmaja Nature Craze. Watch the video till the end, you'll really enjoy it. ఈరోజు కొద్దిగా హార్వెస్ట్ ఉంది. ఏంటంటే నేను సెప్టెంబర్ అక్టోబర్లో కొన్ని వేసాను. అవి మంచిగా ఈల్డ్ వచ్చింది అండ్ అలాగే హార్వెస్ట్ కూడా బాగానే వచ్చింది. సో అవన్నీ ఇంకా అయిపోయి వచ్చాయి. ఇదేంటి లైక్ చెరీ టమాటాస్ అసలు నేను వేసింది సెప్టెంబర్ అక్టోబర్లో వేసాను. నాకు జనవరి నుండి స్టార్ట్ అయినాయి అవి ఈల్డ్ అండ్ ఇప్పటి వరకు హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. సో ఇది లాస్ట్, ఇంకా అంటే చెరీ టమాటోస్కి నేను వేసిన ఆ సీజన్కి ఇది లాస్ట్. సో నెక్స్ట్ ఏంటంటే కాలీఫ్లవర్ ఒకటి, అది కూడా సీజన్ అయిపోయింది కదా, వింటర్ అయ్యి సమ్మర్ వస్తుంది కాబట్టి మనకి ఇంకా అయినాయి బాగానే వచ్చాయి, కానీ ఇంకా పెద్దవి అయితే అది అవ్వవు. సో అందుకే అవి తీసేస్తాను. అలాంటివి కొన్ని ఉన్నాయి, అవన్నీ తీసేసి హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ మొక్కలు ఇంక తీసేయడమే. తీసిన తర్వాత నేను కొత్తగా మళ్ళీ పాట్స్ని సాయిల్ మళ్ళీ మార్చి కొత్త సాయిల్ వేసి, కొత్త సాయిల్ అంటే ఆ పాతదే తీసి నేను ప్రిపేర్ చేసిన కంపోస్ట్ దాంట్లో వేసి మంచిగా ప్రిపేర్ చేసుకొని అవి ఫిల్ చేసుకొని ఉంచుకుంటాను. ఆల్సో ఆ లాస్ట్ ఏవైతే కొద్దిగా హార్వెస్ట్ ఉందో ఆ సీజన్లో సో చేసిన సీడ్స్వి, ప్లాంట్స్వి, అవి నేను ఇప్పుడు చేస్తున్నాను. ఫస్ట్ టమాటోస్, చెరీ టమాటోస్ హార్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంక ఇది లాస్ట్, ఇంకా అయిపోయినాయి మొక్కలు తీసేయాలి. సో ఇది లాస్ట్ హార్వెస్ట్, లాస్ట్ క్రాప్ ఇది టమాటోస్కి. కొన్ని టమాటో ప్లాంట్స్ బాగానే ఉన్నాయి, ఉంచుతాను. ఇవి మట్టుకు తీసేస్తాను. మీరు కూడా వేసుకోండి చెరీ టమాటోస్. పాట్స్లో వేసుకున్నా చూసారా ఎంత బాగా వచ్చినాయో. నేను అసలు ఓపెన్ ఏరియా ఉంది కానీ ఓపెన్ ఏరియాలో చెరీ టమాటోస్ వేయలేదు, పాట్లో వేసాను. కానీ ఎంత హార్వెస్ట్ వచ్చిందో, చాలా ఎక్కువ వచ్చాయి. సో మీరు కూడా ట్రై చేయండి పాట్స్లోని, డెఫినెట్గా వస్తాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. అంటే మీకు ఏమైనా కావాలి, ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అంటే నేను అది పెడతాను, ట్రై చేస్తాను. సో ఇది చెరీ టమాటాస్ది లాస్ట్ హార్వెస్ట్ ఈ సీజన్కి. చెరీ టమాటాస్ కాకుండా వేరే టమాటాస్ కూడా ఉన్నాయి హార్వెస్ట్ చేయవలసింది. కొన్ని పండినవి. చూడండి టమాటాస్ మొత్తం తినేసాయి. ఇగో చూసారా ఎలా తినేస్తున్నాయో. ఇది కూడా తీసేయాలి. చూస్తాను. సో దీనికి చూస్తున్నారు ఎన్ని టమాటాస్ ఉన్నాయో. ఇవ్వండి టమాటాస్, దీని కింద చెరీ టమాటాస్ ఉన్నాయి.
కూడా తీసేస్తున్నాను ఇంకా. ఇంకా పైన అన్నీ కలిపి ఇదొక కాలీఫ్లవరు తీసేస్తున్నాను ఇంకా. కూర హార్వెస్ట్ చేస్తున్నాను. బాగా ఇదైతేనే కొన్ని సీడ్స్ ఉంచుతాను. హార్వెస్ట్ చేయడానికి ఒక్కొక్కసారి టైం కుదరదు, అందుకని కొన్ని టైం అయిపోయినా సరే హార్వెస్ట్ చేయకుండా అలా ఉంచేస్తూ ఉంటాను. ఇదండి కాకూర హార్వెస్ట్. అది లేట్ అయింది హార్వెస్ట్ చేయడం. గోంగూర హార్వెస్ట్ చేస్తున్నాను. ఇదే అండి గోంగూర తీసాను ఈరోజు. ఇది ఒక బ్రాకలీ వచ్చిందండి. అది కూడా బాగానే ఉంటుంది 2 days బిఫోరు. మరి ఇప్పుడు పురుగు పట్టేసింది. బ్రాకలీ నేను చాలా వేసాను, నాకైతే మరి ఈసారి క్లిక్ అవ్వలే. నెక్స్ట్ టైం చూస్తాను. చిల్లీస్ అండి ఒక వెరైటీ. ఈ 2 సీడ్స్ ఉంచాను, మిగతావి తీస్తున్నాను. ఇది కొత్తగా వేసాను ఈ ప్లాంట్ని. చుక్కిని ఇంకా వస్తున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, తీసేస్తున్నాను. ఇంకా ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ చెర్రీ టమాటాస్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూడా. ఇది కూడా ఇంకా లాస్ట్. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇగో క్యారెట్ బాగానే వచ్చింది. ఇలా చూస్తున్నాను, చూసేసి నాకు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా అవ్వాలి కదా, ఉంచేస్తాను. ఇగో ఆనకాయ, పొడిగా ఆనకాయలు అవుతున్నాయి ఇక్కడ. ఈ పాలు మరి ఏమైందో, ఎండిపోయింది. అబ్బా ఇగటండి చెరీ టమాటాస్ లాస్ట్ హార్వెస్ట్ ఈ సీజన్ది.
ఇదండి హార్వెస్ట్ తోటకూర. చాలా ఎక్కువ వచ్చింది అండ్ బాగుంది కదా, ఫ్రెష్గా ఉంది. ఆనపకాయ పెద్దగా వచ్చింది కదా, బాగుంది, లేతగా కూడా ఉంది అండ్ ఇంకా వస్తున్నాయి. అలాగే పొడుగు ఆనపకాయ కూడా వేసాను, అది కూడా పిందులు వస్తున్నాయి ఇప్పుడు. దోసకాయ, ఇది బీరకాయలు 2 వచ్చాయి, బ్రోకలీ 210, క్యారెట్ ఇది అండ్ జుక్కినీ కొన్ని వచ్చినాయి. ఇది కూడా ఇంకా అయిపోయి వచ్చాయి, ఇది కూడా తీసేయాలి ఇంకా. సో ఇదండి హార్వెస్ట్. ఇది హార్వెస్ట్ అండి, కానీ యాక్చువల్గా ఇంకా ఉంది హార్వెస్ట్కి, ఇంకా ఉన్నాయి, కానీ చీకటి పడుతుందని చెప్పేసి నేను ఇంతవరకు చేసి ఆపేసాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మంచిగా కామెంట్ పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.